నరసింహస్వామి జయంతి విశిష్టత ఏంటి? ఏం చేయాలంటారు ఆ రోజు? అసలు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోతుందా? ఇందాక మీరు చెప్పినట్టు దాన ధర్మాలు అనేవి ఇలాంటి ప్రత్యేక రోజుల్లో చేస్తే ఎలాంటి పుణ్యాలు కలుగుతాయి అంటారు? మనకి చాలామందికి రామనవమి తెలుసు, కృష్ణాష్టమి తెలుసు, కానీ నృసింహ చతుర్దశి చాలామందికి తెలియదు. నృసింహుడు చతుర్దశి రోజున మనకి చైత్ర మాసంలో స్వాతి నక్షత్రంలో ఆవిర్భవించారు నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడానికి. ప్రహ్లాదుడిని రక్షించడానికై అవతరించిన అవతారమే నరసింహస్వామి యొక్క అవతారం. అందుకే నరసింహస్వామిని భక్త రక్షక భగవంతుడు అని అంటారు అనమాట. భక్తులు ఎక్కడ ఆపదలో ఉన్నా సరే నరసింహస్వామి యొక్క స్మరణ చేయటం వల్ల వాళ్ళని కాపాడుతారనమాట వెంటనే నరసింహస్వామి. మనకి ఒక విశేషం చెప్తారు సాంప్రదాయంలో.